ధన్యుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకు చెను దీనులకు అండాయనే భక్తిహీనులకు చెను సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో దాటిని పశువులకు మొలిపించెను పర్వతములలో దాటిని పశువులకు మొలిపించెను అరచు పిల్ల కాకులకును ఆహారము కానీయును అరచు పిల్ల కాకులకును ఆహారము కానీయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లల నాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ పిల్లల నాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యము
లాగునా చేసి ఉండాలేనని ఏ జనమునికి లాగునా చేసి ఉండాలేనని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. పాస్టర్ గారు అలాగే క్రీస్తు మనమ్మ గారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. పేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరతం దూత గణములు స్తుతులను సల్ప పరమపురిలో దేవా నిరతం దూత గణములు స్తుతులను సల్ప శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా సృష్టికర్త మరచి జనులు సృష్టినే పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని
ప్రభుడవు నీవే పెంట గొప్పల నుండి దీనుల పైకి లేచు ప్రభుడవు నీవే గర్వమణచి కత్తెలు దించి గనులనైనా మేచెవదాటి గర్వమణచి కత్తెలు దించి గనులనైనా మేచెవదాటి రే పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట అగ్నివాసనంటకుండ అబెద్నగోలతో నుండిన దేవా అగ్నివాసనంటకుండ అబెద్నగోలతో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేసే పదము నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేసే పదము నీవే అడుగు జాడలు నడచిన పరము చేసే ప్రాణము తోడా అడుగు జాడలు నడచిన పరము చేరి ప్రాణము తోడా రేయి పగలు నీ పద సేవా జీవదాయక చేయుట మేలు సాటిలేని దేవుడని సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే మృతుల సహితములేపినావు మృతిని గెలచి
లేచినావు మృదుల సహితం లేపినావు మృదిని గెలచి లేచినావు మృదులనెల్లా లేపేవాడవు రోజువను మృతి చేసి నీవే మృదులనెల్లా లేపేవాడవు రోజువను మృతి చేసి నీవే పదలు నీ పద సేవా జీవదాయ సాటి దేవి దేవుడా నీవే నాదు కోట కండయు నీవే సాటి దేవి దేవుడా నీవే నాదు కోట కండయు నీవే. అలా ఉన్నాను. హల్లెలూయా. విశ్వనాథుడా విజయ వీరుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించి యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా
వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సన్నిధి పవిత్రమైన నీ కృప నాపై చూపితివి సన్నిధి పవిత్రమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరచు ఎన్నో యేసయ్యా బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరచు ఎన్నో యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా తోడు నీవుంటే అంతే చాలయ్యా నీవుంటే ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము నిత్యము జ్ఞాపకాలతో అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము నిత్యము అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైనది మనసే అంకితం చేశావు నీతోనే జీవిత నన్ను పనిపోయేసయ్యా నిర్మలమైనది మనసే అంకితం చేశావు నీతోనే జీవిత నన్ను పనిపోయేసయ్యా తోడు నీవుంటే అంతే చాలయ్యా తోడు నీవుంటే అంతే చాలయ్యా నీవుంటే ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందునా సర్వలోకమందున దీన జనాలు దీపముగా తిరుగుతున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా తిరుగుతున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా హల్లెలూయా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాల వరకు వాక్యం చెప్పబడింది. తర్వాత ఉన్న వచనాలు మధ్య వాక్యాన్ని చెప్తారు. అయ్యే చదువుదాం. 18 వరకు ప్యాసేజ్ ఉన్నట్టుంది. మొదటి నుంచి 18 వచనాల వరకు చదువు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసే ఉండెను. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిశీలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చింది. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని ఎదుగుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. మరలా ఆయన మీరు ఎవరిని ఎదుగుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను ఎదుగుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనా నేను పోగొట్టుకునలేదని ఆయనతో చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను. సిమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అని. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయారు. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సిమోను పేతురు మరి ఒక శిష్యుడును యేసుని ఎంబడి పోవుచుండిరి. ఆయన శిష్యుడు ప్రధాన యాజకునికి నేలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి